మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల కేసులో రేపు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జున పిటిషన్పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఈ రోజు విచారణ జరగగా నాగార్జున తరపు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలో వినిపించారు. విచారణ జరిపిన కోర్టు రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపు నమోదు చేయాలని నాగార్జున తరపు లాయర్ అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల కేసులో రేపు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు నాగార్జున హాజరవుతారు. నాగార్జున పిటిషన్పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నాగార్జున తరపు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ జరిపిన కోర్టు రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని తెలిపింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల కేసులో రేపు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జున పిటిషన్పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నాగార్జున తరపు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ జరిపిన కోర్టు రేపు నాగార్జున స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని ప్రకటించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలన్నీ రేపే నమోదు చేయాలని నాగార్జున తరపు లాయర్ అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల కేసులో రేపు నాంపల్లి మనోరంజన్ కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది, రేపు ఏం జరుగుతుంది? పరునష్టం కేసులో ఇప్పటికి దాదాపు 15 పారాగ్రాఫుల దాకా కూడా నాగార్జున తన సినీ జీవితం గురించి, తన బిజినెస్ గురించి, తన కుటుంబ సభ్యుల యొక్క వారు ఏమేమి చేస్తారు అనేది కూడా ఉటంకిస్తూ, దాంతోపాటు మొన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ను దాంట్లో తెలుగులో కూడా ఆ యొక్క పిటిషన్లో ఆయన పెట్టడం జరిగింది. దీనిపైన 100 కోట్ల రూపాయల వరకు కూడా పరువు నష్టం దాగా వేస్తున్నట్టుగా ఆయన చెప్పిన నేపథ్యం ఏర్పడుతుంది. దీనిపైన ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగలేదు. అయితే పిటిషన్ వచ్చిన తర్వాత సాక్షులుగా అంటే రేపు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నాగార్జున పిటిషన్ కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవాళ ఆయన హాజరు కాలేదు. దీని నేపథ్యంలో రేపటికి ఆ పిటిషన్ని వాయిదా వేశారు. దాంతోపాటు 2-3 నిమిషాల పాటు వాదనలు జరిగిన తర్వాత రేపటికి కోర్టు వాయిదా వేసిన నేపథ్యం కాబట్టి రేపు సాక్షులు అంటే యార్లగడ్డ సుప్రియ, అలాగే మరొక వ్యక్తి వెంకటేశ్వర్లు, మరొక ఎవరైతే పిటిషనర్ దారినటువంటి నాగార్జున రేపు కోర్టుకు వచ్చి స్టేట్మెంటు సాక్ష్యం ఇవ్వాలని కూడా కోర్టు కోరినటువంటి నేపథ్యంలో రేపు వాయిదా వేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే రేపు కోర్టుకి నాగార్జున వస్తాడా రాదా అనేది కూడా ఒక మీమాంస అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాత్రం అనేక రకాలుగా కూడా కొన్ని అంశాలను కూడా దాంట్లో ప్రస్తావించారు. కాకపోతే కొండా సురేఖ సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నది ఏంటంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే కొన్ని చోట్ల వినపడుతున్న అంశాలు మాత్రమే అక్కడ ప్రస్తావించారు. దాని వ్యాఖ్యలు కూడా ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు. కావాలనే నాగార్జున ఈ అంశాన్ని డ్రాగ్ చేస్తున్నాడు అనేది కూడా ఆమె చెప్తున్నటువంటి వర్షను. కాకపోతే ఆయన రాసిన బట్టి పిటిషన్లో కానీ ఆయన వేసిన బట్టి ప్రస్తావించిన అంశాలు, ఎందుకంటే పరువు నష్టం దావా దీంట్లో చాలా వరకు అంశాలను ప్రస్తావించారు. కానీ అవేమీ కూడా విచారణకు కానీ కేసు పెట్టేంత కూడా అంత సివియారిటీ అందులో అయితే కనపడటం లేదనేసి కూడా లాయర్లు చెప్తున్నారు. సో ఖచ్చితంగా కూడా మంత్రిని డిఫేమ్ చేసే విధంగా కూడా వాళ్ళు కూడా అనేక రకాలుగా కూడా వాళ్ళు ఈ మధ్య దాదాపు 4 రోజుల నుంచి చూస్తున్నాం ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా కోర్టు దృష్టికి వీరు కూడా తీసుకురావడం జరిగింది. ఒక బీసీ మహిళ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెని ఈ రకంగా కూడా వేధించారు. ఆ ఎందుకు వేధించారు, దాని వెనుకున్నటువంటి కారణాలు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాత్రమే ఆమె ప్రస్తావించారు. ఆ ప్రస్తావించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అట్టారు. ఒకవేళ వారి
వారి పేర్లు తీసినట్టు అంశాలను కూడా ఒకవేళ వారు నొచ్చుకుని ఉంటే వాళ్ళు బాధపడి ఉంటే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అనేసి కూడా మంత్రి బేషరతుగా చెప్పినా కూడా కావాలని డ్రాగ్ చేసుకుంటే ఇంతవరకు తీసుకొచ్చారనేది కూడా వారు చెప్తున్నారు. కావాలంటే మేము కూడా నాగార్జున పైన కూడా మేము పరువు నష్టం దావా వేయబోతున్నామంటూ కూడా మంత్రి గారికి సంబంధించినటువంటి లాయర్లు అయితే చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని క్లిప్పింగ్స్ కూడా మాకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి వాటిని కూడా మేము ఆధారాలు చేసుకుని మేము ఇప్పటికే మంత్రి గారు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమెని నష్టపరిచే విధంగా కూడా పైగా సోషల్ మీడియాలో ఆమె కొన్ని రోజుల్లో ఆమె మంత్రి పదవి పోతుంది, ఇంకో రకంగా ఇది అవుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం, మేము కూడా పరువు నష్ట దావా వేస్తామనేసి కూడా మంత్రి గారికి సంబంధించినటువంటి లాయర్లు అయితే చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఇటు నాగార్జున సంబంధించిన లాయర్లు మాత్రం అనేక రకాలుగా కూడా వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ఎందుకంటే దీనివల్ల ఇట్లా ఒక బాధ్యతమైనటువంటి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల మేము బిజినెస్ మ్యాన్స్గా ఉన్నాం, పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, పైగా మా వైఫ్ కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉంది, ఆమె కూడా సమాజంలో ఒక మంచి పేరు ఉంది కాబట్టి దీనివల్ల కూడా మాకు చాలా వరకు పరువు పోయిందనేసి కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే మంత్రి గారు ఏ సందర్భంలో ఎందుకోసం ఎవరిని ఉటంకిస్తూ ఈ మాటలు మాట్లాడారు అన్న అంశాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో దాన్ని వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుని ఈ రాద్ధాంతం చేస్తున్నారు అనేసి అయితే మంత్రి సురేఖకు సంబంధించినటువంటి లాయర్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ రానా.